సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని చాంద్ఖాన్ పల్లిలో నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ షెట్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాంద్ఖాన్ పల్లి నుంచి కంటి రోడ్డు వరకు కిలోమీటర్ల దూరంలో 20 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దారం శంకర్, కమిషనర్ జగజ్జీవన్, కౌన్సిలర్ నరసింహులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో కూడా ఒక రకంగా అభివృద్ధి చేసి దీన్ని ఒక మంచి నగరంగా, మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాము మనం అందరం కలిసి. కాబట్టి వీళ్ళ టర్మ్ ముగిసే లోపలనే ఈ రింగ్ రోడ్ అనేది ఒకటి కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి త్వరగా అందరికీ. ఇంకా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏవో లేనిపోయిన మాటలు చెప్తా ఉన్నారు, కమిషన్ల గురించి కక్కుర్తి అని చెప్పేసి. కమిషన్లు వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న కమిషన్లు అందరూ అట్లా పచ్చ కామెర్లకు మొత్తం కళ్ళని పచ్చ కనపడతాయంట. వాళ్ళు కమిషన్లు తీసుకున్నారని అందరు నాయకులు కూడా కమిషన్లు తీసుకున్నారని పెద్ద తప్పు. కావాలంటే రండి, ఎక్కడంటే చర్చకు సిద్ధం మేమని చెప్తాం. ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే మీ నల్లవాగులో మీరు ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, మీరు అన్ని భూములు కబ్జాలు పెట్టి ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, జర్నలిస్ట్ కాలనీలో ఎన్ని ప్లాట్లు అమ్ముకున్నారు, జర్నలిస్టులకు కూడా మీరు వదిలిపెట్టలేదు, జర్నలిస్టులకు కూడా పైసలు తీసుకున్నారు జర్నలిస్టుల దగ్గర అని చెప్పేసి చెప్తూ చాలా చోట్ల కమిషన్లకు ఎగబడ్డారు. కాబట్టి టీఆర్ఎస్ అంటేనే కమిషన్లు. కేవలం కాళేశ్వరం నుండి పట్టుకొని ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలను పట్టుకొని